హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి అయితే మనం షిఫ్ట్ అవబోతున్నాం. అంటే పార్టీ జోన్ నుంచి పీస్ జోన్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాం. అండ్ ఇన్ బిట్వీన్ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం. సో లెట్స్ గో. ఇది బిగ్ డాడీ కెసినో ఏరియా. మాకు టైం సెట్ అవ్వక మేమైతే కెసినోని స్కిప్ చేసాం. అందుకే బోట్ లో వెళ్లకుండా ఇలా రోడ్ మీద నుంచి హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాం. నైట్ అయితే ఈ రోడ్ అంతా ఫుల్ బిజీగా ఉంటది. మొత్తం కెసినోస్ అన్ని ఈ ప్లేస్ లోనే ఉంటాయి. అలా క్యాసినో స్కిప్ చేసి మనీ అయితే సేవ్ చేసాం. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫాంటెనాస్ అన్నమాట. ఇన్స్టాలో చూస్తే యూరోప్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేనా అని అనిపిస్తుంది. ఒక 10 ఫొటోస్ అయితే దిగేసి ఇంకా ప్యాకప్ చెప్పేసాం. సో వన్ టైం విజిట్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ అయితే. నౌ వి రీచ్డ్ ఓల్డ్ గోవా చర్చ్. ఫుల్ కామ్ అండ్ పీస్ఫుల్ వైబ్స్ అయితే వచ్చేసాయి. చర్చ్ లోపలైతే అసలు ఆర్కిటెక్చర్ అదిరిపోయింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఫుల్ కామ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయాం. ఓవరాల్గా ఇట్ వాజ్ నైస్ ప్లేస్ టు విజిట్. అండ్ ఫ్రమ్ దేర్ వి జస్ట్ కంటిన్యూడ్ అవర్ జర్నీ. బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంటే గోవాలో ఒక చాప్టర్ క్లోజ్ చేసి ఇంకొక చాప్టర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది. నార్త్ గోవా ఫుల్ పార్టీస్ అండ్ లౌడ్ మ్యూజిక్ అయితే, సౌత్ గోవా వచ్చేసి ఫుల్ పీస్ అండ్ కామ్ అండ్ సైలెన్స్ వైబ్స్. కిడ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం బెటర్ టు ప్రిఫర్ సౌత్ గోవా. సౌత్ గోవాలో మా స్టే వచ్చేసి 2 డేస్. సో దానికోసం మేము ఎయిర్బిఎన్బిలో విల్లా బుక్ చేసుకున్నాం. సో ఆ విల్లా వచ్చేసి విత్ 3 బెడ్రూమ్స్ అనమాట. చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ మెయిన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. సో మాకు పర్ డే 6,000 అయితే పడింది. సో ఇది 3 ఫ్యామిలీస్ ఈజీగా ఉండొచ్చు, ట్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ ఒక కిచెన్ కూడా ఉంది. అండ్ యుటెన్సిల్స్ అవి కూడా ఇచ్చారు. మనం కావాలంటే వంట కూడా చేసుకోవచ్చు అనమాట. మా స్టే వచ్చేసి కోల్వా బీచ్కి దగ్గరలో అయితే తీసుకున్నాం. సో వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి సన్సెట్ మిస్ అవ్వద్దు అని చెప్పి వెంటనే బీచ్కి అయితే పరిగెట్టాం. ఫైనలీ వీఆర్ ఎట్ కోల్వా బీచ్. సో నో డీజే, నో షౌటింగ్, సచ్ ఎ పీస్ఫుల్ బీచ్ అనమాట. అలా సన్సెట్ ఎంజాయ్ చేసి ఆ బీచ్ అంచుల్లో అలా నడుస్తూ ఉంటే ఆ వాటర్ మన కాళ్ళకు వచ్చి ఎలా తగిలి ఎలా అయితే వెళ్ళిపోద్దో, లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. సో ఇదండి మా డే 2 ఇన్ గోవా. నార్త్ గోవా వర్సెస్ సౌత్ గోవా, ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ. సో వీడియో మొత్తం చూసారు కదా, నచ్చింది కదా. సో ఇంకెందుకండి, సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ బ్లాగ్స్లో మచ్ మోర్ గోవా మ్యాడ్నెస్ అయితే ఉండబోతుంది. అంటిల్ దెన్ బాయ్.